ఈదురుగాలులు అకాల వర్షాలకు ఉమ్మడి అనంతపురం జిల్లా మొక్కజొన్న పంట నేలకొరిగింది. మరో నెలలో పంట చేతికి వస్తుంది అనుకునే సమయంలో అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టాయి అంటున్నారు రైతులు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధానంగా వందల ఎకరాలలో పంట నష్టం జరిగింది. వారం రోజుల క్రితం అకాల వర్షాలకు జరిగిన పంట నష్టం అంచనా వేస్తున్న సమయంలో మరోసారి అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి. రూరల్ పరిధిలోని నాగిరెడ్డిపల్లి అలాగే నర్సరాయకుంట తాటిచెర్ల గ్రామంలో మొక్కజొన్న పూర్తిగా నేలకొరిగింది. పంట నష్టం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. అకాల వర్షానికి సత్యసాయి జిల్లాలో చాలా ప్రాంతాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగిన పరిస్థితి. నల్లమడతో పాటు మిగిలిన అనంతపురం రూరల్ పరిధిలోని నాగిరెడ్డిపల్లి అలాగే నర్సరాయకుంట తాచేర్ల ప్రాంతాల్లో మొక్కజొన్న పూర్తిగా భూమిపైన పడిన పరిస్థితి. ప్రస్తుతం మనం కెమెరాను చూపిస్తున్న విజువల్స్ ఏదైతే ఉందో దాదాపు 3 ఎకరాల్లో మొక్కజొన్న పంట మరో నెలలో చేతికొస్తుందనగా పూర్తిగా కింద పడిపోయిన పరిస్థితిని చూడొచ్చు. మొత్తం ఈ 3 ఎకరాలకు సంబంధించి నేలమట్టమైన పరిస్థితి. దాదాపుగా 5 అడుగుల పైన ఉండాల్సిన మొక్క ఒక్కసారిగా రాత్రి కురిసిన అకాల వర్షాలకి ఒక్కసారిగా భూమిపైన పడింది. గతంలో ఏదైతే ఉందో గత 10 రోజుల క్రితం కూడా ఇలాంటి వర్షాలు రావడంతో బొప్పాయి అలాగే అరటి ఈ పంట మొక్క దెబ్బతిన ప్రస్తుతం మనకు రైతు చూపిస్తున్నాడు. దాదాపుగా 5 అడుగులు పైన ఉన్న ఈ మొక్క రాత్రి కురిసిన అకాల వర్షానికి ఒక్కసారిగా నేల కొలిగిన పరిస్థితి. ప్రస్తుతం రైతులు ఈ పంట నష్టం సంబంధించి ఏమనుకుంటున్నారు? 3 ఎకరాలు వేసాము పంట. రాత్రి కురిసిన వర్షానికి భారీగా నష్టపోయినాము. మొత్తం ఏమీ పనికి రాకోకుండా పోయింది. ఇందువల్ల ఎంత పెట్టుబడి పెట్టావు? ఎకరాకు వచ్చేసి 30,000 అంటే 40,000 పెట్టినాము. చుట్టుపక్కల మీ పల్లెలో ఎన్ని ఎకరాల్లో పోయి ఉంటుంది? దాదాపు 100 ఎకరాల వరకు నష్టపోయింది. చుట్టుపక్కల తాటిచెర్ల, నాగిరెడ్డిపల్లి, నర్సనాయనకుంట గ్రామాల్లో చాలా భారీగా నష్టపోయినాము. అందువలన ప్రభుత్వం ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎన్ని ఎకరాలు వేశారు? ఎంత పెట్టుబడి పెట్టారు? ప్రస్తుతం ఏమనిపిస్తుంది? ఇప్పుడు 3 ఎకరాలు పెట్టింది. పెట్టుబడి దాదాపు 40,000 దగ్గర పెట్టినాం పెట్టుబడి ఎకరాకు వచ్చేసి. ఇప్పుడు ఆ రాత్రి వర్షాలకి మొత్తం నేల ఊరిపోయింది కాబట్టి దాదాపు ఇంకా 1 నెల పైన ఉండాల్సిన పైరు ఇది. కానీ ఇప్పుడు ఏం చేయాలో దిక్కుదేలని పరిస్థితుల్లో ఉన్నాం పడిపోయిన వల్ల. కంకి వచ్చిందా? కంకి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? కంకి వచ్చిన తర్వాత దాదాపు కనీసం అంటే నెల మీద 10 రోజులు ఉండాలి. ఇంకా ఉంటే తప్ప అది చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు అర్ధాబర్ధంలో పడిపోయింది కాబట్టి మనం ఏం చేయాలనేది కూడా దీనికి ఇంకా ఏం చేయాలి దిక్కు తెలియదు మాకు. ఏం చేయాలి ఇంకా అర్థం కావడం లేదు. ఇంకా నెల పైన ఉండాలి కదా ఇది. ఇంకా ఇప్పుడే అయిపోయినది అయితే తీయచ్చు. ఇంకా నెల దాకా ఉండాలి కాబట్టి మనం ఏం చేయాలనేది కూడా అర్థం కావడం లేదు. ఇంకా నెల రోజులు ఉంటే పంట చేతికి వస్తుందని చెప్పి రైతు చెప్తున్న పరిస్థితి. కంకి ఏదైతే ఉందో కంకి కూడా చూడవచ్చు. కంకి సంబంధించి మరో నెలలో ఉంటే పంట అమ్మకానికి వస్తుంది. ఈ సమయంలో తాము పెట్టినప్పుడు కూడా వచ్చే పరిస్థితి లేదు. రాత్రి కురిసిన అకాల వర్షాలు తాము ఎప్పుడు గతంలో కూడా చూడలేదని చెప్పి ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. దాదాపుగా ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఏదైతే ఉందో చుట్టుపక్కల పల్లెల్లో కూడా ప్రస్తుతం ఇదే వాతావరణం కనబడుతుంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా దాదాపుగా 100 ఎకరాలుగా మొక్కజొన్న పంట వేసారి. మొక్కజొన్న చూడొచ్చు, మన కెమెరాను విజువల్లో చూపిస్తున్నారు. దాదాపుగా మరో నెల ఉంటే ఈ పంట చేతికి వస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇదే ఏరియాలో మొక్కజొన్నతో పాటు అలాగే బొప్పాయి మిగిలిన పంటలు కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. రాత్రి కురిసిన వర్షాలు అయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా రావడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని చెప్పి కూడా ఇక్కడున్న రైతులు చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ప్రస్తుతం ఈ పడిపోయిన పంట ఏదైతుందో మరో నెలలో చేతికొచ్చే పంట ఒక్కసారిగా పడిపోవడంతో తాము ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఈ పంట కూడా కంకులు కూడా ఎలా కోయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఇక్కడున్న రైతులు చెప్తున్న పరిస్థితి. రూరల్ పరిధిలోని నర్సరాయకుంట పొలాల నుంచి కెమెరా శ్రీనివాస్, NTV.